హుజూరాబాద్ పట్టణంలో శుక్రవారం రోజు సాయంత్రం హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ అధికారి రమేష్ బాబుకు హుజూరాబాద్ డివిజన్ మజీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ ముజాయిద్ హుసేన్ ఆధ్వర్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో మరియు రాజ్యసభలో ఆమోదం పరిచిన వర్క్ బోర్డ్ 2025 బిల్లును వెంటనే విరమించుకోవాలని భారతదేశ ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా ఒక ఫ్యాక్స్ పంపిస్తూ ఈరోజు హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ అధికారి రమేష్ బాబుకు హుజూరాబాద్ డివిజన్ మజీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాయిద్ హుసేన్తో పాటు మక్కా మసీద్ అధ్యక్షులు సయ్యద్ అజీం మజీద్ కౌసర్ అధ్యక్షులు మొహమ్మద్ ఇస్మాయిల్ మజీదే బషీర్ అధ్యక్షులు మొహమ్మద్ ఫయాజ్ మజీద్ అమర్ సెక్రటరీ మొహమ్మద్ ఇమ్రాన్తో పాటు ముస్లిం నాయకులు మొహమ్మద్ సజ్జు, మొహమ్మద్ ముజారుద్దీన్, సయ్యద్ సలీం, సయ్యద్ అబ్దుల్లా, మొహమ్మద్ బాసుమియా, మొహమ్మద్ రహీం, మొహమ్మద్ రాజా మహమ్మద్, హుజూరాబాద్ డివిజన్ జమాత్ ఉలేమా ఉపాధ్యక్షులు మిర్జా ఉమ్రాన్ బేగ్ తదితరులు కలిసి ఆర్డీఓ రమేష్ బాబుకు రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ సందర్భంగా మొహమ్మద్ ముజాయిద్ హుసేన్ మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన వర్క్ బోర్డు బిల్లును పార్లమెంట్లో మరియు రాజ్యసభలో ఆమోదపరిచి వర్క్ బోర్డు బిల్లు 2025 దానిని వెంటనే విరమించుకోవాలని కోరుతూ ముస్లింలకు సంబంధించిన వర్క్ బోర్డు భూములలో మసీదులు, ముస్లిం కబ్రిస్తాన్ దర్గాలు, కొన్ని పూర్వపు సంవత్సరాల నుండి ముస్లింలకు సంబంధించిన స్థలాలపై ఇటీవల వర్క్ బోర్డు బిల్లు పేరుతో ఒక నల్ల చట్టాన్ని తీసుకొని వచ్చిన ఈ కేంద్ర ప్రభుత్వం వర్క్ బోర్డు బిల్లును వెంటనే విరమించుకోవాలని భారతదేశంలో అంతటా ముస్లిం సోదరులు నిరసన తెలియజేస్తున్నారు. ఎందుకంటే భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు ప్రతి ఒక్కరూ ఈ భారతదేశంలో కలిసిమెలిసి ఉంటున్నాము. అలాంటప్పుడు అందరినీ ఒక్కటే కంటి చూపుగా చూడాలి తప్ప ఒకరి మీద ఒత్తిడి చేసి వారి యొక్క ఆస్తుల మీద పార్లమెంట్లో ఒక బిల్లును ప్రవేశపెట్టి ముస్లిం వర్గాల్లో ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదని మొహమ్మద్ ముజాయిద్ హుసేన్ ఆవేదన వ్యక్తం చేశారు. కనుక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్క్ బోర్డు బిల్లును వెంటనే విరమించుకోవాలని భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారికి, భారతదేశ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు, కేంద్ర మైనార్టీ మంత్రి గారిని ఈ సందర్భంగా మొహమ్మద్ ముజాయిద్ హుసేన్ వారందరినీ విజ్ఞప్తి చేశారు. హుజూరాబాద్ డివిజన్ మజీద్ మరియు ఈద్గా కబ్రస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ పక్షాన ఈరోజు మేము హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ అధికారి గారికి కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టం లాగానే ఒకటి మా ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ మా భూముల మీద, కబ్రస్తాన్ భూముల మీద, దర్గాల భూముల మీద, మసీదుల భూముల మీద ఒకటి చట్టం తీసుకొని రావటం జరిగింది. ఆ చట్టానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. మరియు మన ప్రధానమంత్రి మోడీ గారు మరియు హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా వెంటనే జోక్యం చేసుకొని ఈ యొక్క బిల్లును తిరిగి తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ ముస్లింస్ నిరసన ప్రదర్శనలు చేయకుండా ప్రశాంత వాతావరణంలో ఉన్నారు. కనుక ఈ ప్రదర్శనలు చేసినట్టయితే భారతదేశంలో చాలా ఇబ్బందులు అవుతాయి. కనుక ఇలాంటి ఇబ్బందులు కాకుండా మనం అందరం కలిసిమెలిసి అన్నా తమ్ముళ్ళలాగా ఉన్నాం. ముస్లింలు కానీ, హిందువులు కానీ, సిక్కులు కానీ, క్రిస్టియన్స్ కానీ మేమందరం ఒకటే. కనుక ఈ దేశంలో అందరం కలిసి అన్ని పండుగలకు కానీ మంచి పనులు ప్రతి ఒక్కటి మేము చేసుకుంటున్నాం. కనుక ఈరోజు గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల మీద ఒక ఉక్కుపాదం బిల్లు తీసుకొని రావటం జరిగింది. ఆ ఉక్కుపాదం బిల్లు తీసుకొని వచ్చినప్పుడు రైతులు 6 నెలలు ప్రదర్శన చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తిరిగి మళ్ళీ ఆ బిల్లును వాపసు తీసుకున్నది. కనుక అలాంటిదే ఈ వక్ఫ్ బోర్డు బిల్లును కూడా వాపసు తీసుకోవాలని ప్రధానమంత్రి మోడీ మరియు హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని హుజూరాబాద్ డివిజన్ మజీద్ అండ్ ఈద్గా కబ్రస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ తరఫున మేము కోరుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు హుజూరాబాద్ మక్కా మజీద్ అధ్యక్షులు అజీం గారు, సలీం గారు మరియు బాసుమియా మరియు హుజూరాబాద్ మజీదే కౌసర్ అధ్యక్షులు ఇస్మాయిల్ గారు మరియు రాజ్ మహమ్మద్ గారు, రహీం గారు మరియు మజీదే ముమీన్పురా మజీద్ అధ్యక్షులు ఫయాజ్ గారు మరియు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో పాటు మా ముస్లిం నాయకులు మొహమ్మద్ సజ్జు గారు మరియు మజారుద్దీన్ ఈ రోజు పాల్గొని వారికి హుజూరాబాద్ రెవెన్యూ ఆర్డీఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. अस्सलामुअलैकुम मेरे मुसलमान भाइयों और मेरे हिंदू भाइयों को सबको, क्रिश्चियंस को और सरदार जंग को हर एक मुसलमानों की तरफ से अपील कर रहा हूँ कि इस बार सेंट्रल गवर्नमेंट मोदी जी हमारे पार्लियामेंट के अंदर राज्यसभा के अंदर
हमारी वक्फ बोर्ड की जो बिल लेके आए वो बिल को फौरी उन्होंने कैंसिल कर लेना, क्योंकि हमारी प्रॉपर्टी है, ये मुसलमाना की प्रॉपर्टी है, ये वक्फ बोर्ड की जो प्रॉपर्टी है। हमारे इसके अंदर खबरस्तान है, ईदगाह है और दरगाह है। ये कई सालों से ज़मानों से हमारे हुजूर के तरफ से यह ऐसा प्रॉपर्टी है। ये प्रॉपर्टी के ऊपर आज हमारे ऊपर ज़ोर ज़बरदस्ती कर ये पार्लियामेंट के अंदर, राज्यसभा के अंदर जैसा इन लोग बिल लेके आके आमोदम करें, वो बिल को विड्रा कर लेना, क्योंकि हमारे मुसलमानों की तरफ से अपील है कि ऑल इंडिया मुस्लिम्स पर्सनल बोर्ड जो हाई कमांड से जो भी आर्डर्स इशू होंगे, वो आर्डर जो इशू होता उसके तरफ से हमारे पूरे स्टेटों के अंदर और सिटी के अंदर, डिस्ट्रिक्ट्स के अंदर, रेवेन्यू डिविजन्स के अंदर और मंडल्स के अंदर जहाँ भी है मुसलमान भाई पूरे निकल कर ये प्रदर्शन करते और हर एक ऑफिसर्स को मिलकर रिप्रेजेंटेशन देते। इसलिए ये जो वक्फ बोर्ड की जो बिल लेके आए, ये बिल को सेंट्रल गवर्नमेंट, हमारे प्राइम मिनिस्टर मोदी साहब और होम मिनिस्टर अमित शाह साहब, और ये बिल को वापस ले लेना बोलकर हमारे मुसलमानों के तरफ से अपील कर रहे हैं। और इस वक्त आज हम लोग हुजराबाद के रेवेन्यू डिवीज़न ऑफिसर साहब को मिलकर हमारे हुजराबाद डिवीज़न मस्जिद और ईदगाह खबरस्तान मैनेजमेंट कमेटी के प्रेसिडेंट्स एसोसिएशन से मेरा नाम मोहम्मद मुजाहिद हुसैन और हमारे मुमीनपुरा के मस्जिद के सदर फयास और हमारे मस्जिद कौसर के सदर हमारे कासिम हमारे और एक हमारे इस्माइल साहब और हमारे मक्का मस्जिद के अजीम साहब और हमारे बाशू मियाँ और हमारे रहीम राज मोहम्मद साहब और हमारे सलीम और हमारे सज्जू मजहर, हम लोग सब मिलकर आज एक रिप्रेजेंटेशन दिए और इसके ऊपर गवर्नमेंट को फॉरवर्ड करना बोल के हम अपील करें तो ज़रूर मैं डिस्ट्रिक्ट कलेक्टर को भेजता हूँ बोल के आरडीओ साहब हमारे लोगों को बात दिए। अल्लाह हाफिज़। భద్రాచలం పోలీస్ స్టేషన్పై ఏసీబీ దాడి. భద్రాచలం నివాస్ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ బి రమేష్, కానిస్టేబుల్ సిహెచ్ రామారావు, మరో వ్యక్తి కార్తిక్ పై ఏసీబీ అధికారులు గురువారం కేసు నమోదు చేశారు. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ వై రమేష్ విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 19వ తేదీన బూర్గంపాడు నుండి భద్రాచలం వైపుగా మోరం తరలిస్తున్న ఒక వాహనాన్ని భద్రాచలం పోలీసులు అడ్డగించి స్టేషన్కి తీసుకొచ్చారని తెలిపారు. ఆ వాహనంపై కేసు నమోదు చేయకుండా, చట్టపరమైన చర్యలు లేకుండా విడుదల చేయడానికి వాహనం యజమాని నుండి కానిస్టేబుల్ రామారావు 30,000 రూపాయలు డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. యజమాని అంత డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో తగ్గించి 20,000 రూపాయలు ఇవ్వాలని, ఆ నగదును రామారావు స్నేహితుడైన కార్తిక్ అనే వ్యక్తిని భద్రాచలం పోలీస్ స్టేషన్ వద్దకు పిలిపించి అక్కడే ఫిర్యాదుదారుడైన వాహనం యజమాని నుండి 20,000 రూపాయలు లంచం ఫోన్ పే చేయించినట్లు తెలిపారు. కాగా గురువారం ఏసీబీ అధికారులు ఇన్స్పెక్టర్ బి రమేష్, కానిస్టేబుల్ సిహెచ్ రామారావు, ప్రైవేటు వ్యక్తి డి కార్తిక్లను విచారించగా కానిస్టేబుల్ రామారావు, సిఐ రమేష్ ఆదేశాల మేరకే ఫిర్యాదుదారుడు నుండి 20,000 రూపాయలు తీసుకున్నట్లు విచారణలో తెలిసిందని డీఎస్పీ రమేష్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆ ముగ్గురిపై క్రిమినల్ దుష్ప్రవర్తన కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు మీడియా సమావేశంలో తెలిపారు. నువ్వు కోఆపరేట్ చేయకపోతే నీ ఇష్టం, మాదే ఉంటుంది. చేయండి సార్, నేను మాత్రం చేస్తాను. నాకు డబ్బులు రాలేదు, డబ్బులు నన్ను అన్యాయంగా నన్ను కేసు తెప్పిస్తున్నారు. ఏం చేస్తాను చెప్పే మాటే కదా ఇది. నన్ను అన్యాయంగా నేను ఏం చేస్తాను? గన్మన్ పెట్టుకున్నాను, నా బాబు మా మనుషులు పెట్టుకున్నాను. ఏ బాబు ఇప్పటి వరకు మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం సార్. మీకు రిక్వెస్ట్ చేస్తావా చేయి, లేదా నేను చేయను. ఓకే ఓకే, నో ఇష్యూ, చేయమా. నేనేం చేస్తాను?